ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుషుడు తాను ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా సంతోషంగా బ్రతకాలని, నవ్వుతూ బ్రతకాలని, బ్రతికిన కొద్ది దినాలు ఆనందంగా తన యాత్రను కొనసాగించాలని ప్రతి మనుషుడు ఆశపడతాడు. ఎందుకు అంటే ఏ మనుషునికి తెలియదో తను ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాడునని. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది తన బ్రతుకు అని ప్రతి మనిషికి తెలుసు. ఒకప్పుడు చాలా కాలం బ్రతుకుతాను అనే ధైర్యం మనుషులకు ఉండేది, కానీ కరోనా దయ వల్ల కరోనా వచ్చిన తర్వాత మనుషుల్లో ఆ ధైర్యం అంతా పోయింది. మూతికి మాస్క్ పెట్టుకొని కూర్చున్న ప్రతి చోట బిక్కుబిక్కుమంటూ భయపడుతూ మనుషుడు బ్రతుకుతున్నాడు. ప్రపంచం అంతా కూడా భయపు గుప్పిట్లో బ్రతుకుతుంది. ఎంతకాలం మనం బ్రతుకుతామో తెలియదు, కానీ బ్రతికిన కొద్ది దినాలు నవ్వుతూ మనుషుడు సంతోషంగా బ్రతకాలని శతవిధాల ప్రయత్నం చేస్తాడు. మనుషుని జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే, మానవ బ్రతుకును గనక మనం గమనిస్తే, మనుషుడు పుడుతూ ఏడుస్తూ పుడతాడు. చనిపోయే ఆఖరి క్షణాల్లో అనేకులను ఏడ్పించి తన ఆఖరి శ్వాస విడుస్తాడు. నాకు అది గుర్తొచ్చినప్పుడు నా కళ్ళెమటి నీళ్ళు వచ్చాయి. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాం. తల్లి కడుపులో నుంచి అలా బయటపడ్డామో లేదో, మొట్టమొదట భూమి మీద పడిన మరుక్షణమే ఏడ్పుతోనే మనిషి జీవితం ప్రారంభమవుతుంది. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు. చనిపోయే ఆఖరి క్షణాల్లో చుట్టూతో ఉన్నవాళ్ళు ఏడుస్తూ ఉండగా ఆ ఏడ్పుల మధ్య మనుషుడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. నవ్వుతూ బ్రతకాలి అని మనిషి కోరుకున్నాడు, కానీ బ్రతుకు బాటలో ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో ఓటములు. వీటన్నిటి మధ్యలో మనిషి బ్రతకాలి అనే ఆశ చచ్చిపోయి, నేను చస్తే బాగుండు, ఆత్మహత్య చేసుకుందామా, ఆత్మహత్య చేసుకుంటే నా ఆత్మ నరకానికి వెళ్ళిపోద్దేమో అని అంటూ మంచం మీద పండుకునేటప్పుడు అనేక మంది, దేవా ఇది నా ఆఖరి రాత్రి అయితే ఎంత బాగుండో కదా, ఇది నా చివరి దినమైతే ఎంత బాగుండో కదా, మరో దినం నేను చూడాలని కోరుకోవట్లేదయ్యా, ఈ మంచం మీదే ఏ గుండెపోటుతోనో, ఏ అనారోగ్యంతోనో, ఈ మంచం మీదే నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎంత బాగుండో కదా, ఈ మంచం మీద నుంచి నన్ను తీసేసుకోయా అని మంచం మీద మరణం కొరకు మరణాపేక్షతో మరణాన్ని ఆహ్వానించే వాళ్ళు లోకంలో కోకొల్లలు. ఎందుకు అంటే బ్రతుకు సమరంలో ఎదురవుతున్న ఎదురు దెబ్బలు తట్టుకోలేక, ఆ ఓటమిని భరించలేక నేను చస్తే బాగుండు. సరే, బ్రతకాలి, బ్రతుకుతున్న ప్రజలు నవ్వుతూ బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలని శతవిధాల. ఒకడు సినిమాకి ఎందుకు వెళ్తున్నాడు? నవ్వు కోసమే. ఒకడు ఆల్కహాల్ ఎందుకు త్రాగుతున్నాడు? సంతోషం కోసమే. మరొకడు వ్యభిచారపు కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నాడు? దానిలో నాకు సంతోషం కలుగుతుంది అని. ప్రతి మనిషి సంతోషంగా బ్రతకాలని, దేనిలో సంతోషం దొరుకుతుందనని, తనకు తెలిసిన జ్ఞానం మేరకు ప్రతి దానిలో తాను సంతోషాన్ని పొందాలని సంతోషం కొరకు లేడి పిల్ల పరిగెత్తినట్లుగా ప్రతి మనిషి పరిగెత్తుతున్నాడు. నా గుండెల్లో పిండిన ఒక సంఘటన ఏంటంటే, ఒక మానసిక డాక్టర్ గారు ఉన్నాడు. ఆ మానసిక డాక్టర్ గారి దగ్గరికి నడి వయసులో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, ఏంటయ్యా నీ సమస్య, ఎందుకు నా దగ్గరకు వచ్చావు అన్నాడు. ఆ మాట అనటం తోటనే ఆయన ఏడుస్తూ అన్నాడు, అయ్యా, నా బ్రతుకులో నాకు వచ్చినప్పటి నుంచి ఏడ్పు తప్ప నా హృదయపూర్వకంగా నవ్విన రోజు ఒకటి కూడా నా బ్రతుకులో లేదయ్యా. చాలాసార్లు అనుకునేవాడిని, నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడు, నాలాంటి వాడు అసలు దేవుడు ఎందుకు కలుగు చేశాడు, నా యవ్వన కాలంలోనే నేను చచ్చిపోతే బాగుండేది కదా, నా పిన్న వయసులోనే ప్రాణాన్ని పోగొట్టుకుంటే బాగుండేది కదా, నా చుట్టూతో ఉన్న పరిస్థితులు అలాంటివయ్యా. ఏడుస్తూ అన్నాడట, నా బ్రతుకులో నేను నవ్వి సంతోషంగా హృదయమార నవ్వి ఇప్పటికి కొన్ని సంవత్సరాలు అవుతుందయ్యా. నేను నవ్వుతూ బ్రతకాలంటే, సంతోషంగా బ్రతకాలంటే
ఏం చేస్తే సంతోషంగా బ్రతుకుతానయ్యా? ఏడుస్తూ అన్నాడు. డాక్టర్ గారు టోటల్ బాడీ చెక్ చేశాడు. ఆరోగ్యపరంగా ఆయన మిస్టర్ పర్ఫెక్ట్, మంచి ఎత్తు, చక్కటి ఆరోగ్యం, అనారోగ్యపరంగా ఏ లోపాలు ఆయనకి లేవు. కానీ తెలియని మానసిక వేదనతో ఏడుస్తూ ఏడుస్తూ, నా బ్రతుకులో ఏడుపు తప్ప మరొకటి ఏది నా బ్రతుకులో లేదయ్యా, నేనేం చేస్తే నవ్వుతానో కాస్త నాకు చెప్తారా? నేను ఎక్కడికి వెళ్తే నాకు సంతోషం దొరికిద్దో, నవ్వుతూ బ్రతకగలుగుతానో నాకు కాస్త తెలియచేస్తారా అని అంటే, ఆ మానసిక డాక్టర్ వెంటనే నవ్వి, ఒరే బాబు, ఇదేమన్నా పెద్ద సాధించలేని సమస్య అనుకుంటున్నావా? ఏమి టెన్షన్ పడుకో. మన పట్టణంలో ఈరోజు ఒక అద్భుతమైన సర్కస్ జరగబోతుంది. నీకు తెలుసు కదా, హెన్రీ అని గొప్ప నటుడు. ఆయన నవ్వితే ప్రజలు నవ్వుతారు, ఆయన మాట్లాడితే ప్రజలు నవ్వుతారు, ఆయన హావభావాలు చూస్తే పొట్ట చక్కలయ్యేలాగా పక్కపక్క ప్రజలంతా నవ్వుతారు. ఏమి టెన్షన్ పడొద్దు. ఈరోజు మన పట్టణంలో సాయంత్రం ఒక బఫూన్, అదే హెన్రీ అనేటువంటి హాస్య నటుడు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వబోతున్నాడు. ఆ ప్రదర్శనకి వెళ్ళి నువ్వు కూర్చున్నావంటే 3 గంటల సేపు నువ్వు మర్చిపోయి హాయిగా నవ్వుకుంటావు. ఏమి టెన్షన్ పడకు, సాయంత్రం ఆ షోకి వెళ్ళు అన్నాడంట. ఆయన ఇంకా తలదించి ఆయన వైపు చూసి అన్నాడంట, అయ్యా, నేనెవరినో తెలుసా? ఆ హెన్రీని నేనేనయ్యా, ఆ బఫూని నేనేనయ్యా. ప్రజలందరినీ నవ్విస్తానే, ప్రజలందరినీ నవ్వించే ఆ నటుణ్ణి నేనేనయ్యా. పొట్ట చక్కలయ్యేటట్లుగా ప్రజలకు హాస్యాన్ని పండిస్తూ నవ్విస్తూ మాట్లాడుతానే, ప్రజలందరినీ నవ్వించే నా జీవితంలో గుండెలు బ్రద్దలయ్యే విషాదకరమైన స్థితి. స్టేజీ మీద ఉన్నంతసేపే నవ్విస్తాను, కానీ నేను స్టేజ్ దిగి నా రూమ్కి వెళ్ళానా వెక్కి వెక్కి ఏడుస్తానయ్యా. ఇది నా బ్రతుకు. బిడ్లారా చూడండి, లోకంలో కూడా నవ్వులు పండించే నవ్వుల రాజులు అని పేరుగాంచిన ప్రతి నటుడి జీవితంలో ఎక్కువ శాతం ఒక విషాదకరమైన చరిత్ర. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ప్రజల ముందు కనపడేటప్పుడు చాలా నవ్వుతూ మాట్లాడుతున్నావు, చాలా సంతోషంగా మాట్లాడుతున్నావు. అదే నీవు ఒంటరిగా గదిలోకి వెళ్ళిన తర్వాత, నా కొడుకులేంటి ఎట్లా అయిపోయారు, నా భర్త ఏంటి ఎట్లా అయిపోయాడు, నా ఆర్థిక స్థితిగతులు ఏంటి ఎలా అయిపోయాయి, నా తల్లి పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది, నా భార్య పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది, ఒకప్పుడు ఇంత ఘనంగా బ్రతికిన మా బ్రతుకులో ఎందుకు మేము ఈ రీతిగా చితికిపోయామని నలుగురు మధ్యలో నవ్వుతూ మాట్లాడుతున్నావు. కానీ నీ గుండె లోతుల్లో ఒక తెలియని విషాదం, నీ గుండె లోతుల్లో గుండెలు బ్రద్దలయ్యే దుఃఖకరమైన పరిస్థితిని అనుభవిస్తూ నీ జీవిత యాత్ర కూడా నువ్వు సాగిస్తున్నావు కదా. హాస్య నటుడు అని అనటంతో మనకు బాగా గుర్తొచ్చే ఇంగ్లీష్ హాస్య నటుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? డెఫినెట్గా ఆయన పేరు చెప్తారు. మేసాలు ఇక్కడ దాకా తీసి ఉంటాయి, ఒక టోపీ, లూజు ప్యాంటు, కోటు. ఎవరు? అబ్బాబాబాబాబా, చార్లీ చాప్లిన్. విచిత్రం తెలుసా, ఆ చార్లీ చాప్లిన్ ఆయన గుండెల్లో భయంకరమైన విషాదం. ఆయన గురించి నేను ఒక చోట చదివితే, ఆయన ఏడ్చేటప్పుడట, బాగా వర్షం కురిసేటప్పుడు వర్షంలోకి వెళ్ళి వర్షంలో ఏడుస్తూ ఉండేవాడట. ఇదేంటయ్యా వర్షంలో ఏడవటం ఏంటి, ఎందుకు వర్షంలో ఏడుస్తావు అని అంటే, ఆయన అనేవాడట, అయ్యా, నేను ఏడ్చిన ప్రజలకు నవ్వు పుట్టించేటట్లుగా ఉంటుంది, నేను ఏడుస్తూ ఉంటే హాస్యనట్టుండి కదా, ప్రజలు చూసి నవ్వుతారు. నా దుఃఖాన్ని కూడా స్వేచ్ఛగా ఏడ్చే వాతావరణం నాకు లేదయ్యా. అదే వర్షంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే అది వర్షపు చుక్కలో కన్నీటి చుక్కలో ఎవరికీ తెలియదయ్యా. ఆయన జీవిత విషాదం ఏంటో తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీని ఎవరో కిడ్నాప్ చేశారంట. చూడండి, సహజంగా కిడ్నాప్ అనేది బతికున్న వాళ్ళని చేస్తారు. చార్లీ చాప్లిన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటో తెలుసా? చచ్చిపోయిన మనిషిని కిడ్నాప్ చేశారంట. చచ్చిపోయిన మనిషిని కిడ్నాప్ చేసి చార్లీ చాప్లిన్ భార్యకు ఫోన్ చేశారంట, మీ ఆయన్ని కిడ్నాప్ చేసింది మేమే, మీ ఆయన డెడ్ బాడీ మా దగ్గర ఉంది, మీ ఆయన డెడ్ బాడీ మరలా నీకు కావాలంటే మాకు ఇన్ని కోట్లు ఇవ్వాలి అన్నారు. దేవుడు అందట, వాడిని పారేసేవుడు ఎవడున్నాడని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, మీరే పాతి పెట్టండి, వాడిని పొరపాటు నా ఇంటికి తీసుకురావద్దంట. చివరికి అక్కడ చరిత్రకారులు ఏం చెప్తారో తెలుసా? స్టేజీ మీద నవ్వులు పండించేవాడు, కానీ అదే చార్లీ చాప్లిన్ ఇంటికి వస్తే తనకు తన భార్యకు సమాధానం ఉండేది కాదట. బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో లోకమంతా జీవిస్తూ నాకు నవ్వును పుట్టించేది ఎవరు,
నా బ్రతుకులో నాకు సంతోషాన్ని పుట్టించేది ఎవరు? ఎక్కడికి వెళ్తే, ఎవరి యొద్దకు వెళ్తే నా బ్రతుకులో నేను సంతోషంగా బ్రతకగలుగుతానని నవ్వుతూ బ్రతకటానికి స్థలాలు వెతుకుతున్నారు. ఈ రాత్రి నేను ప్రకటించే నా యేసుక్రీస్తు ప్రభు, నీవు సేవించే ఈ యేసుక్రీస్తు ప్రభు, ఈ రాత్రి నేను వర్తమానం ఇచ్చే ఈ యేసుక్రీస్తు ప్రభు, ఈయన ఎవరో తెలుసా? నీ నోటి నిండా నవ్వును పుట్టించే దేవుడు, హృదయము నిండా నవ్వును పుట్టించే దేవుడు. అది పై నవ్వులు కాదు. ఏదో కొంతమంది పైకి నవ్వుతారు. అది పై నవ్వులు కాదు. నీ హృదయంలో ఉన్న విచారం అంతటిని కొట్టివేసి, నీ దుఃఖం అంతటిని తొలగించి, నీ అంగలార్పును తొలగించి, నీ ఆవేదనలన్నిటిని కొట్టివేసి, నీ హృదయాంతరేంద్రియాలలో నుండి హృదయము నిండా సంతోషాన్ని, నోటి నిండా నవ్వును కలుగు చేయగలిగినటువంటి దేవుడు ఆయన.